అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనము శ్రీ సాగర్ సీడ్స్ వారి రంగా 279 అనే వెరైటీని సెకండ్ ఫీల్డ్గా చూడడం జరుగుతుందండి. ఆల్రెడీ మనము ఒక ఫీల్డ్ చూసాము సీరోల్ మండలంలోనే. ఇప్పుడు మరొక ఫీల్డ్ ఇదే ఏరియాకు సంబంధించిన రైతు ఉన్నారు. తన తోటలో అయితే మనం ఉన్నాము. వెరైటీ అయితే ఇరగ కాసిందండి. ఒక్కసారి కాపు చూడండి, ఒక్కసారి దగ్గర రండి నా కెమెరా. అసలు మామూలు కాపు కాదనమాట. ఇదైతే చూశారు కదా, మీరు ఒకసారి అటు జరగండి. కాపు చూడండి మిత్రులారా ఏ విధంగా ఉందో, చెట్టు మీద పై కాపు చూడండి ఏ విధంగా ఉందో. పిచ్చి పిచ్చిగా కాసిందనమాట, గుత్తులుగా కాసిందనమాట. సో చాలా బాగుందనమాట వెరైటీ అయితే. మొదల నుంచి ఇంకా మనము కింద స్టెప్ చూసుకున్నా కానీ ఇగో ఈ విధంగా ఉందనమాట. అసలు చెట్టు బాగా బుష్ లాగా వస్తుంది అనమాట, బాగా పొదలాగా కడుతుంది. సో రైతు ఎక్కడ తీసుకున్నారు, రైతుకి ఎట్లా అనిపించింది వెరైటీ మనమైతే చూసాం. మరి మనకైతే చాలా బాగుంది. కాపు అయితే చిక్కని కాపు ఉంది, దాంతోపాటు కాయలు గట్టిగా పడ్డాయి, పచ్చికాయలు ఘోరంగా ఉన్నాయి అనమాట. పై స్టెప్ను చూసుకున్నా కానీ మరి ఈ వెరైటీ వీళ్ళు ఎక్కడ తీసుకున్నారు, వైరస్ తట్టుకుందా, దాంతోపాటు ఈ బ్లాక్ ట్రిప్స్ని ఎలా తట్టుకుంది, ఎలాంటి మందులను కొడుతున్నారు, పెట్టుబడి ఏ మాదిరిగా అవుతుంది, దాంతోపాటు ఎన్ని ఎకరాలు సాగు చేశారు అనే పూర్తి సమాచారం ఈ రైతన్న మాటల్లో తెలుసుకుందాం. అన్న మీరు ముందుకు రామాకండి, ఆ కెమెరాలో మీరు వచ్చేస్తున్నారు. ఓకేనా? ఓకే బ్రదరు, నమస్తే అన్న. మీ పేరు? మాలోక్ నాగేష్. ఎక్కడ మన ఏరియా? ఉప్పర్గూడెం మామజతండ మండలము సీరోలు. ఖమ్మమా? ఖమ్మం డిస్ట్రిక్ట్, మైబాద్ డిస్ట్రిక్ట్. ఫస్ట్ నుంచి. నమస్తే బ్రదరు. నమస్తే అన్న. ఓకే, మీ పేరు? మాలోక్ నాగేష్. మాలోతు నాగేష్. ఊరి పేరు పూర్తి వివరాలు? మామజతండ, ఉప్పర్గూడెం గ్రామం, మైబాద్ డిస్ట్రిక్ట్. మైబాద్ డిస్ట్రిక్ట్. ఓకే, మనము మీ తోటలో అయితే ఉన్నాం. మరి ఈ రోజు రంగా 279 అనే వెరైటీని చూస్తున్నాం కదా. ఎక్కడ తీసుకున్నాను ఈ విత్తనాలు? వరంగల్ అన్న, ఆగ్రో ఏజెన్సీస్. వరంగల్ అగ్రో ఏజెన్సీలో తీసుకున్నాను. లక్ష్మీ గణపతి ఆగ్రో ఏజెన్సీస్ వరంగల్. ఎక్కడ తీసుకున్నారు విత్తనాలు? లక్ష్మీ గణపతి ఆగ్రో ఏజెన్సీస్ వరంగల్. ఓకే, మరి ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఈ తోట, ఈ విత్తనం? 2 ఎకరాలండి. 2 ఎకరాలు సాగు చేశారా? ఓకే, ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు మరి? మేము 20 ప్యాకెట్లు. అంటే ఎకరాకు 10 ప్యాకెట్లు తీసుకున్నారు. ఓకే, విత్తనాలు మొలక శాతం మనకు స్టార్టింగ్ లో ఎట్లా వచ్చింది? సూపర్ వచ్చింది. నారు కూడా జర్మినేషన్ మంచిగా వచ్చిందా? మంచిగా వచ్చింది. మనం ల్యాండ్ లో వేసుకున్నారా, నర్సరీకి? ల్యాండ్ లోనా? ప్రతి సంవత్సరం ల్యాండ్ మీదనేనా? ఓకే, మీ వెరైటీ అయితే చూశాను బాగానే ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ కాపు? ఒకసారి చూపి రైతులకి. పర్లేదండి, కాపు మాత్రం బాగుంది. ఓకే, ఇదంతా ఒకటే చెట్టు ఇది. ఓకే, ఇది మొత్తం కింద నుంచి మీకేమనిపించిందో ప్రతిదీ చెప్పండి రైతులకి. సూపర్ వచ్చింది కాపు అయితే పర్లేదు. పైన స్టెప్ కూడా బాగా వచ్చింది. స్టెప్ మీద కాపు కూడా దగ్గర ఉంది, అసలు చాలా దగ్గర. గుంపులు కాసింది కాయలు. చివరి వరకు కాయ సైజు కూడా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా రైతులారా, ప్రతి ఒక్కరు చూడండి. పైన వచ్చే కాయ అంటే ఇప్పుడు మనం ఫిబ్రవరి 2025లో ఉన్నాం అనమాట. సో మనకు సమ్మర్